కెమెరా పనిచేయట్లేదండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ బి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలు మనం ముందుకు కొనసాగుతాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని పరిశీలించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలో ముందుకు కొనసాగుదాం. అమ్మ, నూతనంగా జాయిన్ అయిన ఆశీర్వాదమ్మ ఆంటీ గారు, మీ మైక్ ఆఫ్లో పెట్టుకున్నమ్మా. మిగిలిన వారికి థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా, నాయన విజ్ఞాపనల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. మీ బిడ్డలమైన మేము చేసినటువంటి విజ్ఞాపన యావత్తు మీరు ఆలకించి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. తగిన సమయంలో మీరు జవాబు ఇవ్వబోచున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని ప్రభా మీరే నాతోనూ మాతోనూ వివరించమని, పంచిపెట్టమని, మాట్లాడమని, అయినా వాక్యం విని గ్రహించే శక్తిని మాకు దయచేయమని, ఆచరించే బుద్ధిని, జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కూడిక యావత్తు ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకొనిచున్నాం నాయన. అయ్యా, నేనైతే అజ్ఞానిని, తెలివి తక్కువ దానను, ఈ వాక్యము వివరించుటకు చాలిన దానను కాను ప్రభా. కానీ చాలిన దేవుడు మీరు ప్రభా. మీరు నన్ను వాడుకొని మీ బోరగా వినియోగించుకొని అద్భుతమైన మార్పును మాలో కలిగించమని నాయన, అత్యద్భుతంగా వెలుగొందే జ్యోతుల వలె మేము మీ సన్నిధిలో వాక్యం ద్వారా బలపరచబడి, స్థిరపరచబడి ముందుకు కొనసాగుటకు, అనేక మందికి మాదిరిగా బ్రతుకుటకు, మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, అన్ని విషయాలలో, ప్రేమించుటలో, క్షమించుటలో, ఎన్నో విషయాలలో మాదిరికరంగా బ్రతుకుటకు నాకును మాకును సహాయం దయచేయమని మనందరినీ మీ కృపగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ, ముఖ్యంగా ఎంతో ఆశతో మీ సన్నిధి పట్ల ఆకాంక్షతో చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అక్కరలు తీర్చి, బలపరిచి, ఓర్పుతో, ఓపికతో మీ కొరకు కనిపెట్టే వారి లెక్కలో ఉంచమని ఈ చిన్ని ప్రార్థన మీరు విన్నందుకే వందనాలు చెల్లిస్తూ, మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు టెక్నికల్ ఇష్యూ చాలా ఎదురైంది. 1:50 నుండి స్టార్ట్ చేసి ట్రై చేస్తూ ఉంటే నా 2 గంటల 20 నిమిషాలకి కనెక్ట్ అయింది క్రోమ్. ఎందువల్లనో తెలీదు, చాలా ఇబ్బంది పెట్టింది. మనందరం కూడా 2:20కి జాయిన్ అయ్యాం. సో కాబట్టి ఒక 20 నిమిషాలు ఎక్స్ట్రా అవ్వచ్చు సమయం. ముందుగానే తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పిగా ఉంటుంది అని ముందుగా చెప్తే ఆ విధంగా రెడీ అయిపోతున్నాం. కొంచెం నొప్పి ఉంటుందని ఆల్రెడీ ముందు చెప్పారు కదా అని. సో సమయం కొంచెం ఎక్కువ పట్టచ్చు, దయచేసి క్షమించండి. ఒకవేళ ఎవరైనా ఈ ఎండను బట్టి, వాతావరణాన్ని బట్టి ఉండలేకపోయిన వారు, లేకపోతే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, మీరు 4 గంటలకే ఒకవేళ ఉండలేకపోతే సెలవు తీసుకోవచ్చు. తర్వాత వీడియో కూడా ఉంటుంది కాబట్టి మనకి వాక్యం మరలా కూడా రికార్డ్ చేసి పెట్టబడుతుంది కాబట్టి నిదానంగా మీరు వినొచ్చు. మీరందరూ కూడా ఉంటారని, ఉంటే నేను సంతోషిస్తాను. వెళ్తే ఎట్లయినా నాకు అది వెళితే బాధే.
కానీ ఆరోగ్యం కూడా, పెద్దవారు ఉన్నారు కనుక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కనుక ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తాం. వాక్య భాగంలో మనము ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకెళ్ళిపోదామండి. ఈ వాక్యాన్ని గడచిన వారం కాకుండా అంతకుముందు వారం మనం ధ్యానం చేశాం. గడచిన వారాన మా సంఘానికి వచ్చే ఒక సహోదరి యొక్క తండ్రి మరణించడం వల్ల గడిచిన ట్యూస్డే వాక్యం ప్రకటించుకోలేకపోయాం, ప్రార్థన జరుపుకోలేకపోయాం. మొదటిగా మనము అంతరిక్షమున పక్షిరాజు జాడ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం 2 వారాల క్రితం. ఈ విషయాలు ఆగూరు పలికిన మాటలు అని మనం మాట్లాడుకున్నాం. బైబిల్ పండితులు కొందరు ఆగూరు అనేటువంటి పేరు సొలొమోను గారిదే, సొలొమోను గారికి ఉన్నటువంటి ఫ్యాన్సిఫుల్ నేమ్ అని కొందరు బైబిల్ పండితులు కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించినట్లుగా మనం మాట్లాడుకున్నాం. కానీ బైబిల్లో 30వ అధ్యాయము ప్రారంభంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆగూరు ఈతియేలు కుమారుడు అనే మాటలు కూడా మనకి, క్షమించండి, యాకే కుమారుడు ఆగూరు అనేటువంటి మాటలు మనం మొదటి వచనంలో 30వ అధ్యాయంలో చూడగలం. ఏదేమైనా బైబిల్ పండితుల కంటే కూడా బైబిల్లో ఉన్న మాట, బైబిల్లో రాయబడిన మాట మనకి కొలమానం కనుక యాకే కుమారుడైన ఆగూరు చెప్తున్నటువంటి మాటలు అని మనం నేర్చుకున్నాం. సామెతలన్నీ కూడా సొలొమోను గారు రాసిన సామెతలు కావు. ఎక్కువ సామెతలు సొలొమోను గారు రాశారు గనక సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు రాశారు అని ఓవరాల్గా రచయితగా ఆయనను మనం పేర్కొంటూ ఉంటాం. అయితే ఈనాటి దినాన 2వ భాగమైన బండ మీద సర్పము జాడ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. బండ మీద సర్పము జాడ, ఈ పదాలన్నీ మనకి చాలా సుపరిచితంగా అనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రాన పాఠం మనకి సుపరిచితం అవునో కాదో పాఠం అంతా అయిపోయేసరికి మనకు అర్థమవుతుంది. ఇది నేను బోధించడం లేకపోతే నేను ప్రకటించడం, మీరు ఆలకించడం కాకుండా ఈ వచనాన్ని మనందరం కలిసి చాలా ఆనందంగా, క్యూరియాసిటీతో, చాలా ఉత్సుకతతో, ఉత్సాహంగా ఆలోచన చేస్తూ మాట్లాడుకుందాం, చర్చించుకుందాం ఈ వాక్యాన్ని. ఎప్పుడు కూడా నాకు అలాంటి వాక్య చర్చ అంటే ఇష్టం. ఎందుకంటే చెప్పేవాళ్ళకంటే కూడా వినేవాళ్ళు చాలా జ్ఞానవంతులు. ఎందుకు రాశారో ఈ లోకానుసారంగా సామెత నేను ఎరుగను, కానీ వినేవాళ్లకు చెప్పేవాళ్ళు లోకువ, లేక చెప్పేవాళ్ళకు వినేవాళ్ళు లోకును సంథింగ్ అంటుంటారు. కానీ నా మట్టుకు, నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే చెప్పేవాళ్ళు జ్ఞానం వాళ్ళలో నుండి బయటకు వదిలేస్తున్నారు. వినేవాళ్ళు ఎదుటి వాళ్ళలో నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, లోపలికి తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఎక్కువ జ్ఞానవంతులుగా ఉండే అవకాశం వినేవాళ్ళకి ఉంటుంది. వినేవాళ్ళలో ఎంతో అనుభవజ్ఞులు, జ్ఞానులు, పెద్దవారు, వాక్యం ఎరిగిన వారు, మాదిరికరమైన వారు ఉంటారు కనుక మన వాక్యాన్ని చర్చించుకుంటూ ఒకరి జ్ఞానం ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం ఈ వాక్యాన్ని మాట్లాడుకున్నాం. మొదటిగా నా ప్రశ్న, బండ అంటే ఏంటి? మనకు తెలిసినటువంటి ఆలోచన, మనకు తెలిసిన జవాబును మనం మాట్లాడదాం. బండ అంటే ఏంటి? క్రీస్తు. వెరీ గుడ్ ఆంటీ, క్రీస్తు. ఇంకా బండ అంటే ఇంకేమైనా ఎవరైనా గుర్తొస్తున్నారా? పేతురు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, పేతురు గారు. బండ అంటే క్రీస్తు, బండ అంటే పేతురు. మరి ప్రభు ఒక చోట ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు కదా. మరి ఆ వచనంలో బండ అంటే ఏంటి? ఆ వచనంలో బండ అంటే ఏంటి? మత్తయి సువార్త 7:24లో బండ మీద ఇల్లు కట్టేవాని ప్రస్థానం ఉంటుంది.
మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. అక్కడ బండ అంటే క్రీస్తా, పేతురా, ఇంకేమైనానా? చదువుదామా? వచనం చదివితే మనకేమైనా జ్ఞాపకం వస్తుందేమో చెక్ చేసుకుందాం. ముందు చదువుదాం. మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18. ఫాస్ట్గా కొంచెం మనం ఫాస్ట్గా పరిగెడదాం వాక్యం. మరియు నీవు పేతురువు పేతురు అని శబ్దం నాకు రాయి అని అర్థము. బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ బండ అంటే ఎవరు మరి? దేవుడు చెప్పిన మాటల ప్రకారం రాయి. పేతురు అంటే పేతురు బండ. ఆ పేతురు అనే బండ మీద సంఘాన్ని కడతానంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో పేతురు బండ లేక రాయి అనే అర్థం ఇచ్చేటువంటి పదము ఆ పేరు కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క ఉద్దేశంలో ఆ బండ మీద సంఘమును కట్టుదును అంటే బండని ఇక్కడ దేవుడు పునాదిగా చెప్తున్నాడు. పునాది, బేస్మెంట్ అంటాం. వితౌట్ బేస్మెంట్ దేర్ విల్ బి నో బిల్డింగ్స్, దేర్ విల్ బి నో అపార్ట్మెంట్స్, దేర్ విల్ బి నో కన్స్ట్రక్షన్స్. పునాది లేకుండా ఏ కట్టడము ఉండదు. అంటే క్రీస్తు అనే ఒక బండ మనం ఎరుగుదాము, పేతురు అనే పేరుకు బండ అనే అర్థమని మనం ఎరుగుదాము. దేవుడు చెప్పిన మాట ప్రకారం పునాది అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకొక అర్థం కూడా ఉంది. బండ అంటే లోకానుసారంగా చాలా ఉపయోగిస్తాం మనం. చెప్పగలరా బండ అంటే ఏంటి? బండ లాంటి కదా, గట్టిది, సాధు చేయనొల్లనిది బండ. మొరటుగా, మూర్ఖంగా, మొండితనంగా ఉండే మనిషిని కూడా బండ అంటాం. బ్రదరన్ అసెంబ్లీలో ఒక అద్భుతమైన సాంగ్ పాడేవాళ్ళు బ్రదరన్ సహవాసంలో. ఏం పాట అంటే అది బాధకు హృదయము బద్దలు కాగా, కొండలు బండలు బద్దలు కాగా, బాధకు హృదయము బద్దలు కాగా, కొండలు బండలు బద్దలు కాగా, బ్రద్దలు కాదే మానవుని గుండె, బ్రద్దలు కాదే మానవుని గుండె, రాయి తొలగనిది రాయి, రాయి తొలగిన పగులనిది రాయి, దివ్య రూపుండు దీనుండు కాగా, దరి చేరువారే ధరయందు లేరు. చాలా అద్భుతమైన పాట రాశారు. రాయి తొలగినా పగులనిది ఈ రాయి. ఏ రాయి? బండలాంటి రాయి. మూర్ఖంగా ఆలోచించే మానవుని హృదయం అనే రాయి, లేక మానవుని హృదయం అనే బండ అనే అర్థం ఇచ్చేటువంటి పాట. 4 రకాల బండలు: క్రీస్తు, పేతురు, పునాది మానవుని మార్చజాలని, మార్పు చెందని, మారని గుండె. ఈ 4 రకాల రాళ్ళు గురించి మనం, లేక బండల గురించి మనం ఆలోచించేద్దాం. మొట్టమొదట మన కొండ, మనకు అండ అయ్యున్న క్రీస్తు అనే బండ గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా క్రీస్తు అనే బండ గురించి మనం ఆలోచించేద్దాం. క్రీస్తు అనే బండ గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా క్రీస్తు అనే బండ గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా క్రీస్తు అనే బండ గురించి మనం ఆలోచించేద్దాం. క్రీస్తు అనే బండ గురించి మనం ఆలోచించేద్దాం. మొదటిగా
ఈ బండని ఆశ్రయించిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. క్రీస్తు లేక దేవుడు, మన తండ్రి, మన ప్రభు, మన దైవం అనేటువంటి బండను ఆశ్రయించిన వాళ్ళు, ఆ బండ సందుల్లో నివసించిన వాళ్ళు, ఆ బండని నివాసయోగ్యంగా మలుచుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మొదటి పాయింట్, క్రీస్తు అనే బండ గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, ఈ బండ నివసింపదగిన బండ. నివసింపదగిన బండ. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తే, ఒక వ్యక్తి ఒక బండ సందులలో నివసించినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 15 అనగానే ఎవరి జ్ఞాపకం రావాలి మనకి? సంసోన్. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. న్యాయాధిపతులు 15:8లో ఎవరు నివసించారో చూడండి బండ సందుల్లో. త్వరగా చదువుతారా? తొడలలో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులలో నివసించాను. చక్కగా యుద్ధం చేసి చక్కగా శత్రువులను హతమార్చి రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాడు సంసోను గారు. బండ సందులలో ఉన్న బలవంతుడు, బండ సందులలో నివసించినటువంటి బలవంతుడు. విజయం చేకూరిన తర్వాత, శత్రువును ఓడించిన తర్వాత ఆయన ఎక్కడ రిలాక్స్ అవుతున్నాడంటే బండ సందులలో నివసిస్తున్నాడు. ఇంకెవరైనా జ్ఞాపకం వస్తున్నారా? బండ సందుల్లో నివసించిన వారు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? సంసోను చాలా ఈజీ, ఇది మనకి గుర్తొచ్చేసింది, చదివేసేసాం. ఇంకెవరైనా బండ సందుల్లో నివసించిన వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? ఆలోచించేద్దాం మనం. బండ సందుని గుహ అనొచ్చా? లోతు ఒక రాతిలోనే గుహలాగా సందులాగా ఉంటుంది. దావీదు. వెరీ గుడ్ సిస్టర్, దావీదు. వెరీ గుడ్, వెరీ గుడ్ సిస్టర్. దావీదు. ఏ గుహ కూడా చెప్పేసేస్తారా? అదుల్లాం గుహ. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. అదుల్లాము గుహ. అదుల్లాము గుహ తెలుసు కాబట్టి జస్ట్ రిఫరెన్స్ మాత్రమే నేను చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. అదుల్లాము గుహలో దాక్కున్నాడు. ఎవరు? దావీదు గారు. మన మొదటి పాయింట్, నివసింపదగిన బండ. ఈ బండ సందులలో సంసోను నివసించాడు. మనం ఎక్కడ నివసిస్తున్నాం? మన నివాసం ఎక్కడుంది? మనం ఏ సందులో నివసిస్తున్నాం? అపార్ట్మెంట్ అనే సందా? ఇండివిజువల్ హౌస్ అనే సందులోనా? పక్కా ఇళ్ళు, కచ్చా ఇళ్ళు, పెంకుటిళ్ళు, రకరకాల ఇళ్లలో మనం నివసిస్తున్నామా? అలాంటి ఇంట్లో మాత్రమే నివసించే బ్రతుకు, జీవిత విధానం మనం కలిగి ఉంటే, ప్రియమైన స్నేహితులారా, మనం మార్చుకోవాలి. మనం ఎక్కడ నివసించాలని బైబిల్ మనకు బోధిస్తుంది అంటే, మనము బండ సందులో నివసించాలి. ఏ బండ? మహోన్నతుడైనటువంటి బండ. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం గనక జ్ఞాపకం చేసుకుంటే అద్భుతమైన మాట ఉంది అక్కడ. చదువుతారా? మహోన్నతుని చాటు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడు. శక్తి కలిగిన ఈ సంసోను బండ సందులో రిలాక్స్ అవుతున్నాడు అనుకుంటున్నాం మనం. ఆయన సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. ఆయన జీవితంలో ఆయన పొందుకున్న మహా ఆఫర్, గ్రేటెస్ట్ ఆఫర్స్ ఏంటంటే, ఎన్నోసార్లు మార్గము తొలగిపోతూ ఉన్నా తన నివాసాన్ని ఒక చోట నుండి ఒక చోటకి మార్చుకుంటూ షిఫ్ట్ అవుతూ ఉన్నా కూడా, ఆల్రెడీ తనకి దేవుడు వచ్చిన ప్రతిసారి, దేవుని పాదాల చెంతకు వచ్చిన ప్రతిసారి, తనను తాను దిద్దుకున్న ప్రతిసారి,
తన్ను తాను తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగిన ప్రతిసారి దేవుడు షెల్టర్ ఇస్తూనే ఉన్నాడు ఆయనకి. దేవుడు ఆయనకి షెల్టర్ ఇస్తున్నాడు. ఆయనను అనగా సంసోనును దేవుడు షెల్టర్గా వాడుకొని ఆయన ఆత్మను సంసోనులోనికి ప్రవేశపెట్టి సంసోను ఆత్మ యెహోవా ఆత్మ సంసోనును ఆవేశింపగా సంసోను మీదకి దేవుని ఆత్మ దిగిరాగా ఆత్మావశుడై ఆత్మావేశము కలిగిన వాడై దేవుని చేత రేపబడిన వాడే అనే మాటలు ఎన్నో చూస్తాం మనం న్యాయాధిపతుల గ్రంథం. ఎన్నోసార్లు సంసోనికి షెల్టర్ ఇస్తున్నాడు దేవుడు, మహోన్నతుడుగా సర్వశక్తుడుగా. అంత మాత్రమే కాదు, సంసోనును కూడా దేవుని యొక్క ఆత్మ ఒక షెల్టర్గా వాడుకొని ఫిలిష్తీయులను ఎదిరించి ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులకు విజయాన్ని చేకూర్చిన వాడుగా దేవుడు మనకి కనబడుతున్నాడు. మన షెల్టర్ ఏంటి? మనకి షెల్టర్ మహోన్నతుడు అయి ఉండాలి. మన నివాసము సర్వశక్తుని నీడ అయి ఉండాలి. మహోన్నతుని చాటు చేసుకుని మనం నివసించాలి. ఆయన చాటుగా మనం బ్రతకాలి. చాటుగా బ్రతకడం అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఆకు చాటు పిందె అంటాం కదా. ఆకు చాటు పిందె అంటే ఆకే కనబడింది, పిండి కనబడదు. తనను తాను హైడ్ చేసుకుంటుంది ఆకు వెనక పిందె. మహోన్నతుని చాటును నివసించడం అంటే మన నివాసములో మన బ్రతుకులో మనం కనబడకూడదు. వీ షుడ్ నాట్ ప్రొవోక్ అవర్ లైఫ్ టు అదర్స్ ఆర్ టు క్రిస్టియన్స్, టు బ్రదరన్. సహోదరులకు, సంఘంలోని విశ్వాసులకు, కుటుంబంలోని మనవారికి, ఇరుగు పొరుగు వారికి, మన శత్రువులకు మనం కనబడకూడదు. ఎవరు కనబడాలి? మన స్థానంలో, మన బ్రతికే, మన లైఫ్ స్టైల్లో ఎవరు కనబడాలంటే దేవుడు కనబడాలి. అది మహోన్నతుని చాటున నివసించడం అంటే. నివసిస్తున్నామా అలా? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది నివసింపదగిన బండ. ఆయన మనకు నివాస యోగ్యమైన, మనం నివసించడానికి అనువైన బండగా మన జీవితంలో ఉన్నాడు. కొండగా ఆయన మన జీవితంలో ఉన్నాడు. రెండవ పాయింట్, క్రీస్తు అనే బండను గుర్చిన రెండవ పాయింట్ ఏంటంటే నిలువదగిన బండ. ఆయన చాటున నివసించడం మాత్రమే కాదు, మనము ఆయన మీద మనం నిలబడాలి. ఆయన మీద అంటే ఆయన మీద ఎక్కి నిలబడడం అని కాదు. ఎప్పుడు బైబిల్ ఆల్మోస్ట్ 75%, ఆల్మోస్ట్ దాదాపుగా సుమారుగా 75% మెటాఫారికల్ లాంగ్వేజ్లో వ్రాయబడింది. రూపక అలంకార శైలిలో వ్రాయబడింది. బాగా ఆలోచించాలి వాక్యం అర్థం చేసుకోవాలంటే. నిలువదగిన బండ ఎంత చక్కగా కీర్తనాకారుడు దావీదు గారు మాట్లాడతారో చూడండి. 40వ కీర్తన 2వ వచనం చదువుదాం. 40వ కీర్తన 2వ వచనం ప్లీజ్. నాశనమైన గుంటలో నుండి, జీవితగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నా పాదములు బండ మీద నిలిపి. ఏ బండ? నిలువదగిన బండ. ఇది నిలువదగిన బండ. పాప కోపంలోకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుడంటే తెలిసి, దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతికి పాపం చేశాడు దావీదు గారు. అగాధ కోపంలో నుండి ఎన్నో కీర్తనలు, పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు దావీదు గారు రాశారు. ఎంత టైం పట్టిందో చెప్పజాలం ప్రియులారా. దేవుణ్ణి ఎరగని వారు తెలియక తప్పు చేస్తే దేవుడు ఇమ్మీడియట్గా క్విక్గా వాళ్ళకి ఆన్సర్ ఇస్తాడు, క్విక్గా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తాడు, క్షమిస్తాడు. కానీ తెలిసి పాపం చేస్తే దానికి క్షమాపణ పొందుకోవడానికి చాలా సమయం పడుతుంది.
ఒక్కొక్కసారి అది జీవితకాల సమయం అవ్వచ్చు. ప్రియులారా, జాగ్రత్త అండి. మనము తెలిసి పాపములో పడిపోకుండా ఉండులాగున మాత్రమే దేవుడు దావీదు గారి తప్పిదం గురించి మనకు తెలియచేశారు. లేకపోతే దావీదు గారంటే చాలా చాలా ఇష్టం దేవునికి. ఆ తప్పును కప్పేసి రాయించకుండా ఉండొచ్చు దేవుడు కావాలంటే. కానీ అలా మన జీవితంలో మనం తప్పిపోకూడదని ఆయన గురించి మనకు మాదిరికరంగా, మనకి బోధ కలుగు నిమిత్తము, బుద్ధి కలుగు నిమిత్తము ముందుగా రాయించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నా పాదములు బండ మీద నిలిపి అని చూస్తున్నాం. క్రీస్తు అనే బండ మీద నిలువబడిన వాడుగా దావీదు గారు మనకి కనబడుతున్నారు. మనం ధైర్యం కోల్పోయినప్పుడు, ఒక్కొక్కసారి మన సేవా జీవితంలో, ఒక్కొక్కసారి మన ఆరోగ్య జీవితంలో, ఒక్కొక్కసారి ఆర్థిక జీవితంలో, భౌతికంగా, సమాజంలో, అన్ని విధాలుగా మన జీవితంలో మనం స్లిప్ అయిపోతామేమో అనిపించినప్పుడు, నేను జారిపోతానేమో, పడిపోతానేమో, నేను నిలదొక్కుకోలేనేమో, డౌట్ఫుల్గా ఉంది నా లైఫ్, డౌట్ఫుల్గా ఉంది నా ఆరోగ్యం, డౌట్ఫుల్గా ఉంది నా ప్రాణం యొక్క పరిస్థితి, ఏమవుతుందో ఏమో ప్రభువా అని బాధపడేటప్పుడు అద్భుతమైన తన జాలి కలిగిన బలమిచ్చే మాటలతోటి దేవుడు బలపరుస్తూ ఉంటాడు. అట్టి రీతిలో అపోస్తలుడైన పౌలు గారిని కూడా బలపరిచారండి ఒకానొక సందర్భంలో. ఒకసారి ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారి గురించిన మాట లూకా గారు రాసిన అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. 26వ అధ్యాయము 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. చాలు. దేవుడు ఇలా బాధపడుతూ భయపడుతూ ఉన్న మనకు, బ్రతుకును లీడ్ చేస్తున్నటువంటి మనకు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ పాదము మోపి నిలువుము. నువ్వు నిలబడు. కుంటివానితో పేతురు యోహానులు కూడా ఏం చెప్పారు? నువ్వు లేచి నిలబడు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, ధనధాన్యాలు ఏం లేవు మా దగ్గర. మేమేదో ఫిజికల్గా నీకు హెల్ప్ చేస్తాం, లేకపోతే ఫినాన్షియల్గా మీకు హెల్ప్ చేస్తాం, నువ్వు ఒకవేళ మా వైపు తేరి చూస్తున్నావేమో. మా దగ్గర అలాంటివేమీ లేవు. మా దగ్గర యాక్చువల్గా దైవజనులు అన్నటువంటి వారి దగ్గర, దేవుని బిడ్డలుగా చాలా నీతి న్యాయ యథార్థతలతో బ్రతికే వారి దగ్గర ఏముండదండి? వెండి బంగారాలు ఉండవు. వెండి బంగారాలు ఉండవు. అంత ఆర్థికంగా స్థితిగతులు, నిలదొక్కున్న స్థితిగతులు చాలా తక్కువ ఉంటాయి. ఈ రోజుల్లో ఉన్నాయిలేండి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అంటే చాలా హైయెస్ట్ స్టేటస్తో ఉంటున్నారు. అయితే పేతురు ఏమంటాడంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. 6వ వచనం 3వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు తెలిసిన మాట. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్తే ఈయనేం చేశాడు? లేచాడు, నడిచాడు, దిగ్గున లేచాడు, నడిచాడు, నడుచుచు వారిని వెంబడించాడు. దేవుడు చెప్పే మాట పౌలు గారితో, దేవుడు చెప్తున్న మాట, నీవు లేచి నిలువుము. ఎక్కడా? దేవుని సన్నిధిలో. ఎక్కడా? క్రీస్తునందు. ఎక్కడా? దేవుని పాదాల యొద్ద, దేవునిలో, దేవుని సన్నిధిలో నిలవబడే అనుభవం మనకుందా? దేవుని సన్నిధిలో నిలవబడి నిలవబడటం అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే నిలదొక్కుని ఉండడం,
స్థిరత్వం కలిగి ఉండడం, స్లిప్ అవ్వకుండా, అటు ఇటు ప్రయాణం చేయకుండా, మన సొంత పెత్తనంతో మనం ప్రయాణం చేయకుండా నిలదొక్కున్నాడండి. ఇంతకుముందు చాలా కష్టాలు పాలయ్యాడు, కానీ ఆ ఎద్దుల బండి కొనుక్కొని వ్యవసాయం చేయడం మొదలైన తర్వాత కాస్త ఆర్థికంగా నిలబడ్డాడు. అంటే ఏంటో తెలుసా? స్టెబిలిటీ వచ్చింది, స్థిరత్వం వచ్చింది ఆర్థికంగా. ఏదో ₹1 సంపాదించుకుంటున్నాడు, కుటుంబాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నాడు, ముందుకు నడిపించుకుంటున్నాడు అని అర్థం. నిలబడ్డాడు అంటే అర్థం ఏంటంటే స్టెబిలిటీ, స్థిరత్వం. స్థిరులుగా మనం ఉన్నామా? ప్రార్థన యందు స్థిరత్వం. ప్రార్థనతో అన్సీజింగ్ ప్రేయర్స్ అనేవి ఉండాలి, ఎడతెగని, వితౌట్ గ్యాప్, వితౌట్ యాబ్సెంట్ ప్రార్థన చేస్తున్నామా దేవునికి? కుటుంబంలో, సంఘంలో అన్సీజింగ్ ప్రేయర్స్ మనం కలిగి ఉన్నామా? స్టెబిలిటీ ఉందా మన ప్రేయర్స్లో? విజ్ఞాపన చేయుటలో స్టెబిలిటీ ఉందా? దేవుని అడుగుటలో స్టెబిలిటీ ఉందా? దేవునికి కృతజ్ఞతలు చెప్పుట్లో స్టెబిలిటీ ఉందా? దేవునితో సాంగత్యం చేయటంలో, దేవునితో స్నేహం చేయటంలో, దేవునితో మాట్లాడుటలో స్టెబిలిటీ ఉందా? బాగా వేదన ఉన్నప్పుడు మాట్లాడతాం, ఎక్కడ లేనన్ని మాటలు దేవునితో మాట్లాడడానికి అప్పుడే వస్తాయి మనకి. సంతోషంగా ఉన్నామా? ఏ దిక్కు, ఏ బాధ బందరా లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం నష్టం లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుందా? దేవుడు జ్ఞాపకం రాడు మనకి. ఏదో నామకే వాస్తి, ఏదో 2 మాటలు అలా ప్రార్థన చేస్తాం లేవగానే మన లైఫ్ మనం లీడ్ చేస్తాం. అన్నం తినేటప్పుడు 2 మాటలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, మన లైఫ్ మనం లీడ్ చేస్తాం. పడుకునేటప్పుడు ఒక థ్యాంక్స్ పడేస్తాం దేవుని దగ్గర, ఆమేన్, అంతే. బాధ ఉంటే మాత్రం అన్ని వివరంగా చెప్తాం. స్టెబిలిటీ ఎక్కడుంది? మన ప్రార్థనలో, మన విజ్ఞాపనలో, దేవునితో మనం చేసే ఫ్రెండ్షిప్లో స్టెబిలిటీ ఉండాలి ప్రియులారా. ఆయన్ని ఆనుకొని బ్రతకాలి, ఆయన యందు నివసించాలి, ఆయన మీద మనము నిలబడాలి, ఆయన మీద నిలబడాలి. మహాజ్ఞానులు, మహాభక్తిపరులు, బైబిల్లో టాప్ 10 మెంబర్స్ని తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు. అలాంటి వారు పలికిన కొన్ని అద్భుతమైన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను నోట్ చేసుకున్నాను, మీకు కూడా తెలియజేస్తున్నాను. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా గారు అంటారు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. చదువుతారా? ఎంత చక్కగా ఉంటుందో, ఒళ్ళు గగురు పొడిచే మాట ప్రియులారా. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. తీసారా? 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. మీరు ఎంత ఫాస్ట్గా వాక్యం తీస్తే మనం అంత త్వరగా క్లోజ్ చేసుకున్నాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఎలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఛాలెంజింగ్ ప్రీచింగ్ ప్రియులారా, ఇది ఒక ఛాలెంజ్తో కూడిన ప్రకటన. జరగబోయే భవిష్యత్తు గురించి, జరగబోయే దాని గురించి దేవుణ్ణి నమ్మినటువంటి ఒక భక్తిపరుడు, దేవుని బిడ్డ, దైవజనుడు, దేవుని ప్రవక్త 100% విశ్వాసంతో ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఇది. ఏంటో తెలుసా? నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో, నేను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. సామాన్యమైన సాధారణమైన వ్యక్తి దేవుని సన్నిధిని నిలువబడితే ఏది పలికితే అది జరుగుతుంది ప్రియులారా. దేవుని నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఏది పలికితే అది జరగాలంటే ఒక సామాన్యుడు, దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నటువంటి ఈ బిడ్డ ఎవరైనా, ఏలియా గారు సామాన్యుడు, మనవంటి మనుష్యుడే. ఏలియా కూడా మనవంటి మనుష్యుడు. మనము చేయలేని ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడుతున్నాడు. కారణం ఏంటంటే, ఎవని సన్నిధిలో ఆయన నిలవబడి ఉన్నాడో తెలుసా? యెహోవా సన్నిధిలో ఆయన నిలువబడి ఉన్నాడు. నిలువదగిన బండ,
మన దేవుడు. అదే ఏలియా గారు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట అంటారు. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. ఎవరి సన్నిధిలో నిలబడ్డాం మనం? మనకి ఏదన్నా కష్టం వస్తే ఎంఆర్ఓ సన్నిధిలో నిలబడాలనుకుంటాం మనం. ఏదన్నా కష్టం వస్తే వాలంటీర్ల సన్నిధిలో నిలబడాలనుకుంటాం. ఏదన్నా కష్టం వస్తే ఏ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీలనో మంత్రులనో ప్రధానులనో ఆశ్రయిస్తాం. ప్రెసిడెంట్నో ప్రిన్సిపల్నో ఆశ్రయిస్తాం. ఆఫీసులో డీన్నో డైరెక్టర్నో ఆశ్రయిస్తాం. బాగా డబ్బున్న ఫైనాన్సర్ని ఆశ్రయిస్తాం. వాళ్ళ సన్నిధిలో నిలబడతాం. వాళ్ళ ప్రెజెన్స్లో నిలబడతాం. వాళ్ళ ముందు చేతులు కట్టుకుంటాం. వాళ్ళని ఆశ్రయిస్తుంటాం మనం. ఎవరిని ఆశ్రయిస్తున్నావు ప్రియులరా? ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాం మనం? మన గాడ్, మన దేవుడు డిపెండబుల్ గాడ్, నమ్ముకొనదగిన దేవుడు. ఇక ఎవరు లేరు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎవరిని సన్నిధిన చేతులు కట్టుకొని నిలబడుతున్నావో జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని సన్నిధిలో హెల్ప్ కొరకు వెయిట్ చేస్తున్నావో జ్ఞాపకం చేసుకుందాం. ఎవని ఆశ్రయము కొరకు, ఎవని సహాయము కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ గంటల తరబడి, దినముల తరబడి, నెలల తరబడి వేచి ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనం వేచి ఉంది దేవుని సహాయం కొరకు మాత్రమే అయితే దేవుడు చాలా సంతోషిస్తాడు. అదర్ దాన్ దట్, దానికి మించి ఎవరి సహాయాన్నైనా మనం ఆశ్రయిస్తుంటే ఆయన చాలా బాధపడతాడు. నాకంటే నా బిడ్డ మనుషుల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది అని ఆయన వాపోతాడు. ప్రియులారా, ఏలియా గారే కాదు, ఏలియా గారిని చూసి చూసి ఉన్నాడు కదా, ఎలీషా గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. త్వరగా తిద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ప్లీజ్. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. చాలు. ఇక్కడ కూడా ఎలీషా గారు అంటున్నారు. ముందు 2 వచనాలు ఏలియా గారు అంటే ఇక్కడ ఎలీషా గారు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. గురువు గారు దేవుని సన్నిధిలో నిలవబడితే శిష్యుడు కూడా ఎవరి సన్నిధిలో నిలవబడి కనబడుతున్నాడు మనకి? ఎవరి సన్నిధిలో నిలవబడి కనబడుతున్నాడమ్మా? యెహోవా సన్నిధి. యెహోవా సన్నిధిలో. మన సంఘ కాపురులు దేవుని సన్నిధిలో నిలబడితే విశ్వాసులు ఇంకా ఏదో సన్నిధిలో ఉంటుంటారు. సంఘ కాపురు ఆ రూట్లో వస్తున్నా కూడా సినిమా హాల్కి దగ్గరలో కనబడే విశ్వాసుల్ని చాలా మందిని మనం గమనిస్తాం. గొడవలకి దగ్గరగా కనబడే విశ్వాసులు మనం గమనిస్తుంటాం. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకుంటూ ముసలమ్మ ముచ్చట్లో కనబడే విశ్వాసీ మణులను మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో తలుపు తట్టి, ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి, ఇంటింట తలుపు తట్టి, యేసయ్య ఓసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. మనం ఏం ఊసులు చెప్పుకుంటాం? ఆ అమ్మట్ట ఈ అమ్మట్ట, ఆ అయ్యట ఈ అయ్య, ఇట్లా ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు. దేవుని మాట చెప్పొచ్చు ఆ సమయంలో. మన దైవజనులు మనకి బోధించే వాటిని తూచా తప్పకుండా పాటించేవారిగా ఉండాలి ప్రియులారా. మనల్ని లీడ్ చేస్తున్నవారు, మనకి మాదిరికరంగా ఉన్నటువంటి వారు సంఘ కాపరులు, పెద్దలు, అధ్యక్షులు. వారు ఎలా మనల్ని నడిపిస్తూ ఉన్నారో దేవుని మార్గంలో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. పోయిన వీక్స్లో మనం నేర్చుకున్నాం కదా, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఎవరంటారు ఈ మాట? నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. ఎవరమ్మా? పౌలు గారు కాదమ్మా, మన
న్యాయాధిపతుల్లో మనం నేర్చుకున్నాం కదా, ఒక వ్యక్తి జీవితం గురించి మనం నేర్చుకున్నాం. గిద్యోను గారు గిద్యోను నన్ను చూసి నేను చేయునట్లు చేయడి. పౌలు గారేమో క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఆల్మోస్ట్ ఇదే మీనింగ్. అది కూడా నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, నేను ఎలా నడుచుకుంటున్నానో అలా నడుచుకోండి. ఇక్కడ ఏలియా అలా నడుచుకున్నాడు, ఎలీషా కూడా అలా నడుచుకుంటున్న వాడిగా ఉన్నాడు. అదే రెఫరెన్స్ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఎలీషా అనే మాట మనం చూడగలం. మీరు తర్వాత చదువుకోండి, నోట్ చేసుకోండి. ఎక్కడ నిలబడి ఉన్నారు ఏలియా ఎలీషా? జీవము కలిగిన యెహోవా సన్నిధిలో. నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నాను? నిలువబడదగిన బండ మన దేవుడు. ఒక ఏలియా గారేనా నిలబడేది? ఎలీషా గారేనా నిలబడేది? లేకపోతే గిద్యోను గారు, పౌలు గారు, సంసోను గారు, దావీదు గారు వీళ్ళేనా నిలబడేది? ఎవరు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు? చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. చాలమ్మా, ఎంత గొప్ప మాట అండి ఇది! ఎంత గొప్ప ధన్యత అసలు ఇది! ఎవరెవరు నిలవబడ్డారంట? ఎవరెవరు నిలబడ్డారు ఇక్కడ? శిశువులు, భార్యలు, పిల్లలు. అందరూ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడ్డారు. భార్య నిలబడితే యెహోవా సన్నిధిలో భర్త నిలబడడు. భర్త నిలబడితే భార్య అసలు యెహోవా సన్నిధి వైపు కన్నెత్తే చూడదు. భార్యాభర్తలు ఇద్దరు యెహోవా సన్నిధిని నిలువబడేవారైతే పిల్లలు ఎక్కడో ఉంటారు. ఏ రేవు పార్టీల్లోనో ఏ క్లబ్బుల్లోనో ఎక్కడో దేవునికి అయిష్టమైన కార్యాలలో మునిగి తేలుతూ ఉంటారు. ఇక్కడ యూదా వారందరూ పిల్లలతో భార్యలతో శిశువులతో యెహోవా సన్నిధిని నిలువబడ్డారు. నిలబడ్డామా మనం? ఆయన సన్నిధిలో మన కుటుంబం ఉందా? ఇంకా మన కుటుంబంలో ఎవరైనా యెహోవా సన్నిధిలో కనబడకుండా, యెహోవా సన్నిధిలోనికి రాకుండా లోకంలో నిలబడి ఉన్నారా? లేకపోతే ఇంకా ఎవరైనా మన కుటుంబంలో నిలబడ్డాను అన్న ఫీలింగ్లో ఉన్నారా? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడవలెను. నిలబడ్డాను అన్న భ్రమలో ఉండి పడిపోయిన స్థితిలో ఉన్నామా? మనం ఎలా ఉన్నాం? మనం పరిశీలించుకుందాం ప్రియులరా. ఇది 2వ బండ. మొదటిది నివసింపదగిన బండ, 2వది నిలువదగిన బండ. 3వ బండ ఎలాంటి బండో మనం ఒకసారి చూద్దాం. 3వ బండ ఎలాంటి బండ మనం చూద్దాం. ఆనందింపదగిన బండ. ఆనందింపదగిన బండ ఎక్కడ లేదే అసలు బైబిల్లో ఈ పదం. ఎక్కడైనా ఆనందింపదగిన బండ అని మీరు చదివారా? ఏదైనా జ్ఞాపకం ఉందా? ప్లీజ్ ఆన్సర్ ప్లీజ్. ఎక్కడైనా చదివారా? నేనైతే చదవలేదు. కానీ ఆ అర్థం వచ్చే ఒక మాట మాత్రం ఉంది. చదువుదాం అన్నమాట. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం ప్లీజ్. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పీడలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడు నిమ్ము, నీ స్వరము నాకు వినబడ నిమ్ము. చాలా ఎంత అద్భుతమైన శైలిలో రాశాడు మహాజ్ఞాని సొలొమోను. బండ సందులలో ఎగిరే పావురమా. ఎప్పుడు ఎగురుతుంది పావురం? ఎగురుట దేనికి గుర్తు? నువ్వు ఎగిరి గంతేయి బాక, ఇంకా అక్కడ రిజల్ట్ ఇంకా రాలా, నీకు అప్పుడే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఎగిరి గంతేయి బాక అంటావు. ఏమో చిట్టిపాట ఈరోజు ఈ మంత్లో నీకు వస్తుందో రాదో మనకు తెలియదు, ఇంకా అప్పుడే ఎగిరి గంతేయి బాక అంటాం. ఎప్పుడు ఎగురుతారు? సంతోషంగా.
సంతోషంగా ఉన్నప్పుడు ఎగిరి గంతులేస్తారు ఎవరైనా. బహుశా పక్షులు కూడా అంతేనేమో. ఇక్కడ బండ సందులో ఎగిరే పావురమా, నీ ముఖం నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అనంటే షులమితు గురించి సొలొమోను గారు అనే మాటలు మాత్రమే కాదు, పరమజ్ఞాని పరమ సొలొమోను అయినటువంటి మన దేవుడు సంఘమైన పావురం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. బండ సందులలో ఎగురుతుంది, దేవుని సన్నిధిలో ఆనందిస్తుంది. ఆ బండ మన ప్రభువే, మన దేవుడే. దేవుని యందు ఆనందించే లక్షణం మనకుందా? దేవునిలో ఆనందించే లక్షణం మనకుంటే మనం చాలా ధన్యులు ప్రియులారా. ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా, మనం గృహ కూడికి వెళ్ళినా, సువార్త కూడికలకి వెళ్ళినా, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినా, గూగుల్ మీట్స్ని అబ్జర్వ్ చేసినా, లేకపోతే సంఘాలలో గమనించినా రావడం మాత్రం హుషారుగా వస్తారండి అందరూ, చాలా హుషారుగా. అటెండెన్స్ స్టార్టింగ్ విల్ బి గుడ్, స్టార్టింగ్ విల్ బి ప్రజెంటబుల్, స్టార్టింగ్ విల్ బి వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ప్రజెంట్ అవుతారు, చాలా సంతోషంగా హాజరవుతారు. కొంచెం సమయం అవగానే టైం వైపు వెళ్ళిపోతుంది. పాస్టర్ గారి వైపు కాకుండా టైం వెళ్ళిపోతుంది మన లుక్, మన ఆలోచన, మన ధ్యాస అంతా టైం టైం టైం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి బయటపడి వెళ్ళిపోవాలా అంటే మనం ఆ సన్నిధిని, ఆ వాక్యాన్ని, లేకపోతే దేవుని యొక్క ఆ సన్నిధిని మనము సమయాన్ని మరిచినంతగా ఆనందించలేకపోతున్నాం. సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా ఉండేంతగా ఆనందించలేకపోతున్నాం, అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాం దేవుని యొక్క సన్నిధిని. ఈ మధ్య క్రికెట్ వస్తుంది, రోజు క్రికెట్ వస్తుంది. మా ఇంటి నిండా అదే గోల. మా బాబు యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా అక్కడెక్కడో వాళ్ళెక్కడో ఆట ఆడి వికెట్ పడితే వేరే వేరే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండేవాళ్ళు వచ్చి, అన్నా వికెట్ పడింది అన్న పలానా వాళ్ళు గెలిచారు అన్న కేకేఆర్ గెలిచారు అని గోలగోలగా పిల్లలు బయట గొడవ చేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. సమయం 11:30 అవనివ్వండి, 12 అవనివ్వండి, ఎవరో ఒకళ్ళు గెలిచేదాకా క్రికెట్ టీం గెలిపించి కానీ వీళ్ళు నిద్రపోవట్లేదు. అంటే ఆ ఆనందాన్ని వాళ్ళు టైంకి మించి ఎంజాయ్ చేస్తున్నారు. టైం వాళ్ళకి అడ్డు రావట్లేదు అక్కడ క్రికెట్ని ఆనందించడం. నిద్రాహారాలు లేకుండా సీనరీస్ చూస్తుంటాం. విజిటింగ్ ఏరియాస్ వెళ్ళినప్పుడు నిద్రని, ఆహారాన్ని అంతటిని మర్చిపోయి మనం ప్రకృతిని ఆహ్లాదంగా అనుభవిస్తుంటాం, సంతోషంగా గడుపుతుంటాం. నిద్రని, ఆహారాన్ని మరిచి ప్రాణ స్నేహితులతో మనం మాట్లాడుతూ ఉంటాం. అక్కడ టైం లిమిట్ ఉండదు మనకి. ఒక్క దేవుని సన్నిధికి వస్తే మాత్రం టైం అయిపోతుంది. ఇంకా ఎంతసేపు అనుకుంటాం. ఆనందించాలి. ఏ సమయాల్లో తెలుసా? మనం ఆనందంగా ఉన్నప్పుడు కాదండి, మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆనందంగా లేని సమయాల్లో. పౌలు గారు అంటారు కదా, తెలిసిన మాటే, చదవక్కర్లేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి మీరు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. ఫిలిప్పీ పత్రికను పౌలు గారు ఎప్పుడు రాశారో తెలుసా? జైల్లో ఉండి రాశారు. ఖైదీనైనా నేను బంధకముల్లో ఉండి రాస్తున్నటువంటి లేఖ అని ఉంటుంది ఇంట్రడక్షన్లో. ఫిలిప్పీలకి రాస్తూ లెటర్ జైల్లో ఉండి ఆయన ఏమని రాస్తున్నాడంటే, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. నేను ఆనందంగా, నేను ఇక్కడ క్షేమం, మీరు కూడా క్షేమం అని తెలుస్తా. నేను ఇక్కడ ఆనందంగా ఉన్నా, మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రభువును బట్టి బంధకాల్లో, చెరసాల్లో, నిందలో, నిస్పృహలో, కష్టంలో ఉన్నా నేను ఇక్కడ ఆనందంగానే ఉన్నా. మీరు కూడా ప్రభువును బట్టి ఎన్ని ఆపదలు వచ్చినా మీరు ఆనందంగా ఉండండి. అది పౌలు గారు చెప్పే మాట, మత్తయ్య గారు చెప్పిన మాట మనందరికి తెలుసు. మత్తయ్య గారు ఆల్రెడీ చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరైనా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, మీరు ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము
అధికమగును. ఐ థింక్ మత్తయి సువార్త 5:12. నిందలో ఆనందం, హింసలో ఆనందం, కష్టంలో ఆనందం, చెరలో ఉన్నప్పుడు ఆనందం, కన్నీళ్లతో ఉన్నప్పుడు ఆనందం, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆనందం, బాధలో ఉన్నప్పుడు ఆనందం, వెలితిగా ఉన్నప్పుడు ఆనందం, ఇంట్లో సరుకులైపోతే ఆనందం, డబ్బులు లేకపోతే ఆనందం. ఎందుకంటే అన్నిటికి మించి దేవుని యందు ఆనందించాలి. ఏది లేకపోయినా ప్రభువునందు ఉంటే మనకి ఆనందం. ఆనందం మరెక్కడ మనకి దొరకదు ప్రియులారా. ఆనందింపదగిన బండ 3వ పాయింట్. మరొక పాయింట్ ఉంది, దాన్ని ఒక్క రెఫరెన్స్తో క్లోజ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నేను మరొకసారి చెప్తానని మీకు మాటిస్తున్నాను. అభ్యంతరము కలిగించు బండ, యెషయా గ్రంథం 8:14 ఉంది. ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను కూడా మీరు ఎప్పుడైనా గుర్తు చేసి మరి నాకు ఇది జ్ఞాపకం చేయండి. సిస్టర్, ఈ టాపిక్ గురించి మీరు ఒకరోజు వాక్యం చెప్తానన్నారు అనే మాట ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే నా జ్ఞాపకం చేయండి. అభ్యంతరము కలిగించు బండ. అభ్యంతరం ఆయన మన జీవితాల్లో ప్రభువుని ఎరిగిన తర్వాత, ముఖ్యంగా అన్యులుగా ఉండి రక్షింపబడిన తర్వాత మన జీవితాల్లో అభ్యంతరము కలిగించే బండగా అనిపిస్తాడు ఆయన. ఇందాక ఆశీర్వాదమ్మ అమ్మగారు చెప్తున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లో ఎంత హ్యుమానిటీ లేని కోరిక చూడండి. ప్రభువును వదిలేస్తే సత్సంబంధాలు కలిగి ఉంటారట. ప్రభువులోనే ఉంటే గనక కాపురం చేయరట, వాళ్ళు అక్కర్లేదట. ఎంత అభ్యంతరం కలిగిస్తున్నారు చూడండి. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ఆ సహోదరి ఎవరో కానీ మనుషులైనా నాకు అక్కర్లేదు కానీ దేవుడే నాకు కావాలని చెప్పిందంటే ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఎంత ప్రైజింగ్ పాయింట్ అది, ఎంత గొప్ప సాక్ష్యం ఆ మాట. అభ్యంతరము కలిగించు బండగా అనేక మంది జీవితాల్లో ఆయన కనబడిన, ఆయనను బట్టి మనం అభ్యంతర పడకూడదు. ఆయన విషయాల్లో మనం అభ్యంతర పడకూడదు. ఆయన విషయాల్లో దేనిని కూడా అబ్జెక్షన్గా మనం ఫీల్ అవ్వకూడదు. అభ్యంతరములు రాక మానవు గాని ఆ అభ్యంతరములు ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. యోహాను సువార్తలో ఈ చిన్నవాన్ని లేకపోతే మీ సహోదరులు ఒకరిని నా దగ్గరికి రానికుండా మీరెవరైనా అభ్యంతరపరిస్తే వాడి మెడకి ఒక పెద్ద రాతి బండను కట్టి సముద్రంలో పడేయటం మేలు అంటాడు. అభ్యంతరాలు వస్తే ప్రభువును బట్టి వచ్చినప్పుడు వాటిని చాలా ఓర్పుగా, చాలా ఓపికగా, కన్నీటి ప్రార్థనతో, విజ్ఞాపనతో, ఉపవాస ప్రార్థనతో వాటిని ఎదుర్కోవాలి. వాటి నుండి బయటపడేసే జ్ఞానమును, శక్తిని దేవుడు మనకి ఇవ్వమని మనం కోరుకునే వారిగా ఉండాలి. అభ్యంతరములు కలిగించే బండ 4వ బండ. ఈ ముగింపుకు వచ్చేసాను ప్రియులరా. 5వ బండ ఎలాంటి బండ అంటే చెక్కబడిన బండ. చదువుదామా? యెషయా గ్రంథం 51:1 ఒక్క 5 నిమిషాలు నాకు సమయం ఉంది. యెషయా గ్రంథము 51 1వ ప్లీజ్. 51:1. నీతిని అనుసరించు చదవండి అమ్మా. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి చదవండి, సంక్షమించండి, చదవండి. ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించు. దానిలో ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించండి. చెక్కబడిన బండ. చెక్కబడిన బండ ఎవరు ఇక్కడ? ప్రభువా, మనుషులా? ఈ వచనంలో మరొకసారి చదవండి అమ్మా. నేను మీకు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాను. మరొకసారి చదవండి అమ్మా. 51:1. నీతి అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంటలో నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించు. చాలమ్మా.
ఇక్కడ గమనిస్తే మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. చెక్కబడింది ఎవరిక్కడ? మనమే, మానవులు చెక్కబడ్డాం. ఏ బండ నుండి చెక్కబడితురో అంటే బండ ఎవరిక్కడ? బండ దేవుడు. ఆ బండ నుండి చెక్కబడిన చిన్న చిన్న మనం, చిన్న చిన్న రాళ్ళము మనం, చిన్న చిన్న రాళ్ళం మనం. అంటే మన మెటీరియల్, మన ముడి పదార్థము, మనలో ఉన్న జీన్, మనలో ఉన్న DNA, మనలో ఉన్న ఆ బేస్మెంట్ ఏమై ఉంటుంది? మన ప్రభు. DNA అనే టాపిక్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మన ప్రభు. ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచన చేయండి. ఎక్కడ చెక్కబడ్డారు? ఎక్కడ చెక్కబడ్డారు? ఆ బండలో ఏ పార్ట్లో చెక్కబడ్డారు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నాకెదుట ఉన్నవి. చాలా. నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. రీసెంట్గా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరో ఒక ఫోటో పంపించారు. ఇదే వచనాన్ని, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతిలో మన మానవుని బొమ్మ లాంటిది, దేవుని చేతిలో ఒక మానవుని బొమ్మ లాంటిది. దేవుడు ఒక శిల్పకారిగా చెక్కుతున్నట్లుగా ఆ ఫోటో ఉంది. ఎంత గొప్ప విషయం ప్రియులారా! మనం ఆయన అరచేతుల్లో చెక్కబడిన వారం, ఆయన బండ నుండి చెక్కబడిన వారం మనం. అందుకనే మనల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎస్పెషల్లీ స్త్రీలను దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమార్తెలు, స్త్రీలను దేవుడు ఏమన్నాడంటే చెక్కబడిన మూల కంబములు అన్నాడు. చదువుదామా? కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనం. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమార్తెలు అనగా స్త్రీలు ఎలా ఉన్నారు? నగరునకై చెక్కబడిన మూల కంబములు. కంబము అంటే వికృతి పదం, స్తంభము అంటే ప్రకృతి పదం. కృపలోనే నన్ను నిలుపుమా, సంఘములో ఒక స్తంభముగా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడు నీ రాకడా. అసలు ఎంత గొప్ప మాట అండి! అసలు ఎంత గొప్ప మాటో, ఎంత గొప్ప మాట. మూల కంబములుగా చెక్కబడిన వారం మనం ఉన్నామా? అలా మూల స్తంభాలుగా. ఎవరైనా ఏదైనా ఒక సంఘంలో మీరు మూల స్తంభం లాంటి వాళ్ళమ్మా అని మిమ్మల్ని ఎవరైనా అన్నారంటే మీ జన్మ ధన్యమైనట్టు. మీరు ఇక సాధించవలసింది ఏది లేదని అర్థం. మీరు సాధించేశారని అర్థం. మన గ్రూప్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. పేరు చెప్తే ఎప్పుడు వాళ్ళనే పొగుడుతూ ఉంటుంది అని అనుకుంటారు మీరు, అందుకని పేరు చెప్పట్లేదు. ఈ సంఘం స్థాపించబడిన దగ్గర నుండి పునాదులుగా మీరున్నారమ్మా అని సంఘంలో వాళ్ళు కానీ, సంఘేతరులు కానీ, సంఘానికి వెలుపటి వారు కానీ మనల్ని అంటున్నారంటే మన జన్మ ధన్యకరమైన జన్మ, మన జీవితం ధన్యమైంది. దేవుడు అంత ధన్యతను మన బ్రతుకిచ్చాడని అర్థం ప్రియులారా. ఇంకా నన్ను ఎవరు అనలేదు ఆ మాట. అనిపించుకోగలనో లేదో కూడా నేను ఎరుగును. స్తంభములుగా బ్రతుకుతున్నామా సంఘంలో? ఆది నుండి అంతం వరకు సంఘాన్ని అంటు పెట్టుకొని, దేవుణ్ణి అంటి పెట్టుకొని, స్థిరత్వం కలిగి, పట్టుదల కలిగి, ప్రేమ కలిగి, సర్దుకుంటూ, ఓర్చుకుంటూ, క్షమించుకుంటూ, ప్రేమను అపారంగా ఇతరులకు పంచుతూ సంఘాన్ని అంటి
ముట్టి పెట్టుకొని ఉంటుంది స్తంభం దేవాలయంలో కదా. ఎవరన్నా తొక్కినా, నెట్టినా, కాలుతో తన్నినా, ఉమ్మి వేసినా, ఏమన్నా ఆ స్తంభం అక్కడి నుండి కదలదు ప్రియులారా. అలా మనం ఉన్నామా? అలా మనం ఉన్నామా? మూల ఖంభములు, చెక్కబడిన మూల ఖంభములు, చెక్కబడిన బండ. చివరి పాయింట్ నేను వెళ్తున్నాను ప్రియులారా. అదేం పాయింట్ అయ్యంటే ఆత్మ సంబంధమైన బండ. ఇప్పటి వరకు అన్ని బండలు మనం చూసాం. పునాది అనే బండ గురించి మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. సమయం లేదు, న్యాయం కాదు ఎక్కువ తీసుకోవడం. మనందరికి తెలిసిన మాట 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 4వ వచనం. ఆ బండ నుండి దేవుడు నీళ్లు రప్పించాడు. ఆ బండ ఎవరో కాదు, ఆత్మ సంబంధమైన బండ. ఆ బండ క్రీస్తే అనే మాట. నివసింపదగిన బండ, నిలువదగిన బండ, ఆనందింపదగిన బండ, అభ్యంతరం కలిగించు బండ, చెక్కబడిన బండ. అంతేకాదు ఆత్మ సంబంధమైన బండ. 6 బండలు ప్రభువు సంబంధించినవి. అయితే 4వ టాపిక్లోని బండ ఉందే, మూర్ఖముగా, మొండిఘటంగా ఉండే బండ. ఆ బండను సైతము బద్దలు చేయగలిగినటువంటి బండ మన ప్రభు క్రీస్తు, మన దేవుడు అనే మాట మనం చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. చివరి రెఫరెన్స్ ఈ పాఠానికి 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 29వ వచనం. 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది, బండ బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? సుత్తియై మెత్తన చేయుం, విత్తనమై ఫలించును. సుత్తియై మెత్తన చేయుం, విత్తనమై ఫలించును. ఖడ్గము వలె దూయుచు, కలుషమును కోయుచు, నీ మహిమను మాకీయుమా. బండ వంటిది దేవుని మాట. బండను సైతము సుత్తి వంటిది దేవుని యొక్క మాట. బండను సైతము బద్దలు చేయగలదు. ఈ బండ గురించి, క్రీస్తు అనే బండ గురించి, దేవుడు అనే బండ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మనము మెత్తన చేయబడిన బండగా మనం ఉన్నామా? ఇంకా మొండి బండగా మనం ఉన్నామా? మనం ఇంకా మెత్తన చేయబడకుండా ఆయన సన్నిధిలో నివసించకుండా ఉంటున్నామా? ఆయన సన్నిధిలో నిలబడకుండా ఉంటున్నామా? ఆయన సన్నిధిలో ఆనందించకుండా, ఆయన్ని ఇంకా అభ్యంతరంగా ఫీల్ అవుతూ, ఆయన అరచేతుల్లో చెక్కబడకుండా, ఆయన సంఘంలో మూల స్తంభాలుగా ఉండకుండా మన ఇష్టానుసారమైన మన జీవితంలో మనం కొనసాగుతున్నామా అని మన ఆత్మీయ స్థితిని ఒక్కసారి మనం పరిశీలించుకుందాం, పరీక్ష చేసుకుందాం. మనమును ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం. ప్రియులరా, కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చివరి వరకు కదలక స్థిరులుగా ఉండి వాక్యాన్ని విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు అరుణ సిస్టర్. వందనాలు సిస్టర్. ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా బలపడి మమ్మల్ని కూడా ఆత్మీయంగా బలపరిచి చక్కని వాక్యాన్ని మాకు అందించారు. అందుని బట్టి సిస్టర్ గారికి నా వందనాలండి. నిజంగా ప్రైజ్ గాడ్. నిజంగా క్రీస్తు పేతురు పునాది బండ లాంటి మూర్ఖుని హృదయం అని ఎంతో చక్కగా స్టార్ట్ చేసి ఆ బండ క్రీస్తు అనే బండను ఆశ్రయించిన బట్టి నివసింపదగిన బండగా, నిలవదగిన బండగా, అలాగే ఆనందింపదగిన బండగా, ఇంకను అభ్యంతరంలో కలగజేయ బండగా, చెక్కబడిన బండగా, లెక్కబడి బండగా,
ఆయన మనకు ఆత్మ సంబంధమైన బండల, ఇంత గొప్ప దేవుడుగా మనకు ఉన్నాడని గారు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి ఉన్నారు.